అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. జూబ్లీ హిల్స్ బైపోల్ ఉప ఎన్నిక దగ్గర పడే కొద్దీ పార్టీలలో అనుకున్న విధంగానే యాక్టివిటీ పెరిగింది, టెన్షన్ మొదలైంది. డిఫరెంట్ కమ్యూనిటీస్ యొక్క ఓట్స్ను క్యాప్చర్ చేయడానికి రకరకాలైనటువంటి విధానాలను పార్టీలు అనుసరిస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కొన్ని కమ్యూనిటీస్ నాయకులను, అట్లాగే ఈ సినీ వర్కర్స్ను, వీళ్లను సపరేట్గా కలవటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా ఈరోజు ప్రచారంలోకి వస్తున్నది, జరగబోతున్నది ఏంటి అంటే అజారుద్దీన్ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇద్దామని. అంటే దాని ద్వారా ముస్లిం ఓట్లను కాంగ్రెస్కు దగ్గరగా చేసుకుందామనేటటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ముస్లిం ఓట్ చాలా సబ్స్టాన్షియల్ ఓటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టెప్ తీసుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జూబ్లీ హిల్స్లో రిజల్ట్ ఏ రకంగా ఉండవచ్చు అనేదానికి కొద్దిగా మనం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 24లో జరిగిన లోక్సభ ఎన్నికలు, ఈ రెండింటి మధ్య ఓటరు చూపెట్టిన డిఫరెన్సెస్ను వాటిని మనం కొద్దిగా అనలైజ్ చేస్తే మనకు ట్రెండ్ అయితే ఒప్పిస్తుంది. 2023 నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పటికీ బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది. ఎస్పెషలీ అర్బన్ ఏరియాలో బాగా బలంగా ఉన్నది. హైదరాబాద్ సెంట్రిక్గా చాలా వర్క్ చేశారనేటటువంటి భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ పీరియడ్లో ఎప్పుడైతే ఈ జూబ్లీ హిల్స్ అనే కాదు, ఆ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 2023లో ప్రధానంగా అర్బన్ ఓటు బీఆర్ఎస్కు పడింది. అర్బన్ ఓటుకు బీఆర్ఎస్కు పడి అర్బన్ ఏరియాలో బాగా బలీయంగా బీఆర్ఎస్ ముందుకొచ్చింది. కానీ రూరల్ ఏరియాలో ఓటింగ్ సరిగ్గా రాక ఓడిపోయింది. కాంగ్రెస్ పదవిలోకి రావటం జరిగింది. 2024కు వచ్చేటప్పటికే ట్రెండ్ మారింది. 2024లో అవి అసెంబ్లీ ఎలక్షన్స్ కాకుండా లోక్సభ ఎలక్షన్స్ కావటము అక్కడ బీఆర్ఎస్కు పెద్దగా ప్రాధాన్యం ఉండదనేటటువంటి దృష్టితో ఈ ఓటింగ్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది. సో అది 2024లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి షిఫ్ట్. అప్పటి నుంచి ఇప్పటికీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే రాను బీఆర్ఎస్ వీకన్ అవుతున్నది. బీఆర్ఎస్ రెండు మూడు రకాలుగా వీకన్ అవుతున్నది. ఒకటి అంతర్గతంగా ఫ్యామిలీలో వచ్చిన డిస్ప్యూట్స్, దాని ద్వారా నాయకత్వం యొక్క ప్రతిష్ట, క్రెడిబిలిటీ క్షీణించడం ఒకటి. రెండోది కాంగ్రెస్ చేసిన ఎక్స్పోజర్. వీళ్ళు ప్రభుత్వంకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చేసినటువంటి 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో చేసినటువంటి కుంభకోణాలేంది, ఈ కార్ రేస్ విషయంలో చేసినటువంటి కుంభకోణాలేంది, ధరణి ద్వారా భూముల విషయంలో చేసినటువంటి కుంభకోణాలేంటి, ఇది బాగా ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేయటంతో బీఆర్ఎస్ బాగా దెబ్బతిందనేది వాస్తవం. దీనికి తోడు ఫ్యామిలీలో వచ్చినటువంటి డిస్ప్యూటు, అది పబ్లిక్ కావటం, చాలా ప్రచారం రావటం. సో ఈరోజు పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్న పార్టీగా ఉప ఎన్నికల్లోకి వెళ్తూ ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పెద్దగా ఈ ఉప ఎన్నికలో ప్రభావాన్ని చూపెట్టకపోవచ్చు అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక బీఆర్ఎస్ ప్రభావాన్ని చూపెట్టకపోతే అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? 2-3 విషయాలు పరిశీలిద్దాం. ఒకటి, ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల ప్రస్థానంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఏంటి అంటే ఒక యునైటెడ్ పార్టీగా ఒక అంశానికి కట్టుబడి సమిష్టిగా మేము పని చేస్తాము అనేటటువంటి సిగ్నల్ ఇవ్వలేకపోయింది. ఎవరికి వారే
వాళ్ళ ప్రయోజనాలను చూసుకోవటం, వర్గ పోరాటం, కుమ్ములాటలు, పబ్లిక్గా ఒకళ్ళు విమర్శించుకోవటం ఈ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రెండోది అలవి మాలిన వాగ్దానాలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోలేకపోతున్నారు. సో ఈ రకంగా యాంటీ ఇన్కంబెన్సీ అయితే తప్పకుండా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు వచ్చింది. దాన్ని వాస్తవమనే చెప్పుకోవాలి. సో ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఎటుకుపోతుంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ బీఆర్ఎస్ వీకెన్ అయింది కాబట్టి బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం చాలా చాలా జాస్తిగా ఉన్నది. ఇక ముస్లిం ఓటు చాలా ఇంపార్టెంట్ ఓటు, కానీ అది ఎటుపోతుందనేది ఓవైసీ గారి విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. అజారుద్దీన్ గారిని పెట్టినంత మాత్రాన ముస్లిం ఓటు వస్తుందని అనుకుంటే కాంగ్రెస్ చాలా తప్పు అంచనాల్లో ఉన్నది. ఈరోజు హైదరాబాద్ వరకు ముస్లిం ఓటు ఎవరైనా ఒకళ్ళు కమాండ్ చేయగలిగారండి అంటే అదే ఎంఐఎం. దాంట్లో ఏమీ తిరుగులేదు వాస్తవం. సో ఎంఐఎం కాంగ్రెస్ని సపోర్ట్ చేసినంత వరకు అజారుద్దీన్ ఉన్నా లేకపోయినా కానీ ముస్లిం ఓటు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొంతవరకు బీఆర్ఎస్ చీల్చే అవకాశం ఉంది, కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో పెద్దగా చీల్చడం కూడా జరగకపోవచ్చు. ఎక్కువ ఈ సైడ్ కాంగ్రెస్ ఫోకస్ చేసే కొద్దీ హిందూ ఓట్ కన్సాలిడేషన్ అయ్యేటటువంటి అవకాశం జాస్తిగా ఉంది. అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఈ కమ్యూనిటీ లెవెల్ మీటింగ్స్ ఇవి పెద్దగా పనిచేయకపోవచ్చు. ఇవన్నీ అనుకుంటాం, కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రియల్ ఓటింగ్ అంతా బియాండ్ దిసే జరుగుతుంది, కానీ కమ్యూనిటీ స్పెసిఫిక్గా ఉండవచ్చు. ఈరోజు ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ వీకెన్ కావటం, కాంగ్రెస్ యాంటీ ఇన్కంబెన్సీ రావటం, ఈ రెండిటి మూలంగా అడ్వాంటేజ్ తప్పకుండా బీజేపీకి ఉన్నది. బట్ ఆ అడ్వాంటేజ్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతారనేది వాళ్ళు చేసే కృషి మీద, ఫీల్డ్ లెవెల్లో ఆర్గనైజేషన్ మీద, వార్డు ప్రచారం, బూతులను స్టెబిలైజ్ చేసుకోవడం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం. నా అసెస్మెంట్ మాత్రం జూబ్లీ హిల్స్ తప్పకుండా అడ్వాంటేజ్ బీజేపీ. థ్యాంక్ యూ.